మీరు ఇద్దరూ 5 ఏళ్ళు లవ్ చేసుకున్నారే. ఇద్దరింటోళ్ళని ఒప్పించడానికి మనం ఎంత కష్టపడ్డాం. ఆ? నువ్వేంటి ఒక్క నిమిషంలో బ్రేకప్ అనేసావు? కష్టం. అరే ఇష్టపడింది నిజమే. తర్వాత రిలేషన్షిప్ ఇంటికి తెలిసి గొడవైపోయిన తర్వాత వద్దని వదిలేశాను. వద్దని నిర్ణయించుకున్నావు సరే, అయినా నువ్వు రిలేషన్షిప్ లోపలికేం వెళ్ళలేదే. వెయిట్ చేస్తున్నావు కదా. మీ ఇద్దరికీ కుదరదని చెప్పినందువల్లే కదా మన ఇద్దరు మాట్లాడి ఆ రోజు ఓకే చేసాం. అరే అలెక్స్ మంచి అబ్బాయే, అది నేను అక్సెప్ట్ చేస్తాను. వాడు నా కోసం ఈ విల్ డూ ఎనీథింగ్ ఫర్ మీ, అది నాకు తెలుసు. మరైతే సమస్య ఏంటి? ఐ డోంట్ నో. కనీసం ఒక్కరిస్తేనే ఉంటుంది కదా. అరే అలెక్స్కి నాకున్న వైబ్ ముందే లేకుండా పోయింది. తర్వాత వాడితో నేను ఏం చెప్పినా సరే నోటికొచ్చినట్టు తిడతానే ఉంటాడు. తర్వాత మా ఇంట్లో వాళ్ళు అలెక్స్ కలిసి ఏదో ఒక్కొక్కటి చెప్తూ నాకు అది బాగా స్ట్రెస్ అయిపోయింది. ఆ సమయంలో నువ్వు ఇక్కడ లేవు కదా. అలెక్స్ దగ్గరికి వెళ్ళి ఏదైనా చెప్తే వాడు నాదే తప్పని చెప్తాడు, నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. అలా కొంచెం కొంచెం అలెక్స్తో కాంటాక్ట్ అయిపోయింది. అలా ఉన్నప్పుడే నేను జార్జ్ని మీట్ అయ్యాను. ముందు మేమిద్దరం ఫ్రెండ్స్గానే ఉండేవాళ్ళం. అలాగే కొద్ది రోజుల తర్వాత మేమిద్దరం ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయాం. అలాగే ఒక పాయింట్ దాకా వెళ్ళాక నాకు అర్థమైంది అలెక్స్ లేకుండా నేను ఉండలేను అని. దాని తర్వాత నేను అలెక్స్తో ఒక మ్యారీడ్ లైఫ్నే ఊహించుకున్నాను. కొద్ది రోజుల తర్వాత అలెక్స్ వచ్చేసాడు. మనిషి టోటల్గా మారిపోయాడు. ఇంట్లో వాళ్ళందరూ నాకు అలెక్స్కి సంబంధం గురించి మాట్లాడుతున్నారు. ఇంకా ఇంట్లో వాళ్ళు అలెక్స్ అందరూ కలిసి నాకు ఆ ప్రెషర్ నేను తట్టుకోలేకపోతున్నాను. అంతా వదిలే, చూసుకోవచ్చులే. సరే, ఓ పని చేద్దాం, మన ఇద్దరం ఇక్కడికి వెళ్ళి కూర్చుందాం. రావే చెప్తాను.